భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ఢిల్లీ సుల్తానేట్. అనేక వంశాలు పాలించిన ఈ సుల్తానేట్కు పునాడి వేసిన వంశం బానిస వంశం. బానిసలు రాజులుగా ఎలా మారారు, వారి పాలన ఎలా సాగింది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించిన ధీరుడు కుతుబుద్దీన్ ఐబక్. గోరీ సుల్తాన్ నమ్మకమైన బానిసగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీకి సుల్తాన్గా నిలిచాడు. ఇతను బానిసవంశానికి తొలి పాలకుడు. ఇతనుతోనే ఢిల్లీ సుల్తానేట్ పాలన అధికారికంగా మొదలయింది. బానిసవంశంలో మరో ముఖ్యమైన సమర్థవంతమైన పాలకుడు ఇల్తుత్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించిన అద్భుతమైన నిర్మాణమైన కుతుబ్ మినార్ పూర్తిచేసే బాధ్యతను ఇతనే తీసుకున్నాడు. తన పాలనను సుస్థిరం చేయడమే కాకుండా పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఇతని కాలంలోనే సైనిక వ్యవస్థలో ఒక వినూత్న పద్ధతి బందగాన్ ప్రారంభమైంది. బందగాన్ అనేది పర్షియన్ పదం. దీనికి బానిసలు అని అర్థం. ఈ పద్ధతిలో సైనిక సేవ కోసం ప్రత్యేకంగా బానిసలను కొని వారికి చిన్నతనం నుండే కఠినమైన శిక్షణ ఇచ్చేవారు. యుద్ధ విద్యలతో పాటు పరిపాలనా నైపుణ్యాలను కూడా నేర్పేవారు. నమ్మకమైన వారికి ఉన్నత పదవులు, కీలక బాధ్యతలు అప్పగించేవారు. వీరు సుల్తాన్కు అత్యంత విధేయులుగా ఉండేవారు. ఎందుకంటే వారి స్థాయి, హోదా అంతా సుల్తాన్పైనే ఆధారపడి ఉండేది. ఇది సుల్తానుకు ఒక బలమైన, నమ్మకమైన సైనిక, పరిపాలనా బృందాన్ని అందించింది. ఇల్తుత్మిష్ కూతురు భారతదేశ చరిత్రలోని ఒక అరుదైన వ్యక్తిత్వం రజియా సుల్తానా. క్రీస్తుశకం 1236 నుంచి 1240 వరకు ఢిల్లీని పాలించిన ఏకైక మహిళగా ఆమె చరిత్రలో నిలిచింది. ఆమె సమర్థవంతమైన పాలకురాలు, ధైర్యవంతురాలు. పురుషుడి వలనే దుస్తులు ధరించి పర్దా లేకుండా బహిరంగంగా సభలకు హాజరయ్యేది. కాని ఆమె మహిళ కావడమే ఆమె పాలన ఎక్కువ కాలం సాగకపోవడానికి ప్రధాన కారణం. అప్పటి శక్తివంతమైన టర్కిష్ ప్రభువుల బృందం, చాహల్గానీ అని పిలువబడేవారు, ఆమెను వ్యతిరేకించారు. ఒక మహిళ కింద పనిచేయడానికి ఇష్టపడక ఆమెపై తిరుగుబాటుకు దారితీశారు. ఆమె పరాక్రమం ఉన్నప్పటికీ ఆమె లింగం ఆమె విధిని నిర్ణయించింది. ఈ విధంగా బానిసవంశం ఢిల్లీ సుల్తానేట్కు బలమైన పునాదులు వేసింది. వారి పాలన, సంస్కరణలు మరియు నిర్మాణాలు భారత చరిత్రపై చెరగని ముద్ర వేశాయి. బానిసవంశం తరువాత ఢిల్లీ సుల్తానేట్ పాలనలోకి ఖిల్జీ వంశం ప్రవేశించింది. వారి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్